మహేష్ గారు మీకన్నా వయసులో చిన్నవాళ్ళు, ఆయన అర్థం చేసుకుంటారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు క్లియర్గా మేమేమంటున్నాము, మీరు ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలను ఎందుకు కంటెంటే పోయింది ఆయన దెబ్బకి. ఇప్పుడు క్లియర్గా ఒకటేనండి, మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకు విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన కొత్త సంస్కరణలు ఏంటి, ఎందుకు డ్యాములు తీసేశారు, ఎందుకు గోరుముద్దలో క్వాలిటీ ఫుడ్ ఎందుకు తీసేశారు, ఎందుకు యూనిఫామ్ సంగతి ఏంటి, మరి డిజిటల్ ల్యాబ్ సంగతి ఏంటి, ఇంగ్లీష్ మీడియం సంగతి ఏంటి, మరి సిబిఎస్ఈ ఉంటుందా ఉండదా, మరి టోకన్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఐబీ కార్యక్రమం జరుపుతారా జరపరా, ఇవి కాకుండా బిల్డింగ్స్ కడితే బిల్డింగ్స్ గోడలు ఏమైంది, బిల్డింగ్స్ ఏమైంది, వాటి గురించి అసలు ఏమీ జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఏం జరగకపోతే ఏ స్కూల్కి వెళ్ళారు ఆయన, ఏ హయాంలో కట్టిన స్కూల్కి వెళ్ళారు? ఇప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు, ఏ స్కూల్ విజిట్ చేశారు ఆయన? రైట్, సత్యాన్ గారు మీరు నిజాలు చెప్పండి. మీకు ట్విట్టర్లో మీ ప్లాట్ఫామ్స్ నుంచి మీరు నిజాలు చెప్పండి. వాళ్ళు అబద్ధాలు ఆడతారు, మీరు నిజాలు చెప్పండి. సత్యనారాయణ గారు, మీరు చూసారా, మీరు అది పాయఖానాలకు కూడా పచ్చరంగు వేశారు మీ కాలంలో. ఒకసారి ఇమేజ్ చూడండి, మీరు కూడా రంగుల గురించి మాట్లాడేస్తారు. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, మాట్లాడవలసి వస్తే అదేందండి పాయఖానాలకి పచ్చరంగు ఏందండి? దగ్గర నుంచి వాళ్ళ బ్యాగుల కమిషన్ల వరకు, పుస్తకాల కమిషన్ల వరకు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారండి వాళ్ళు. అన్ని కూడా మాట్లాడి వేరే రోజు పెట్టండి సార్. అది ఒకసారి ఆ ఇమేజ్ చూడండి, ప్రజా మరుగుదొడ్డి, దానికి పచ్చరంగు వేయాలో చెప్పండి. చెప్పారు కాబట్టి లోకేష్ గారి యొక్క విద్యాశాఖ గురించి ప్రస్తావన వచ్చింది. నిజంగానే మంచి పనులు చేస్తున్నారు ఆయన. చెప్తున్నానంటే నేను కూడా దాన్ని అభినందిస్తున్నాను సార్. ఆయన లోకేష్ బాబు గారు ఎందుకు చెప్తున్నానంటే, మొన్న గత నెలలో 26వ తారీఖు రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగినప్పుడు ఆయన స్వయంగా ప్రకటించారు, భారత రాజ్యాంగాన్ని పిల్లలకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చిన్న చిన్న ప్రతుల రూపంలో వారికి ఇవ్వాలని చెప్పేసి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాకు ఆశ, ఇది మా కోరిక. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతిదీ వారికి కూడా వెళ్ళాలనే ఆలోచననే ఈ సందర్భంగా, ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా లోకేష్ బాబు గారు ప్రకటన చేయడం అనేది మేము చాలా ఆనందించాం సార్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తెలుసు అందరికీ, గంజాయికి అడ్డగా మార్చింది ఎవరో అందరికీ కూడా ప్రజలు చర్చించారు. ఆ కంటైనర్ డీటెయిల్స్ మీరు బయట పెట్టేసేయండి. విజయసాయి రెడ్డి గారు లింక్ ఏంటో ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకు డిలే చేస్తున్నారు మీరు? సార్ వీళ్ళెవ్వరు బయట అండి, విజయసాయి రెడ్డి, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళెవరు బయట ఉండకూడదండి, లోపలికి వెళ్ళాలి. ఏం చేస్తారు తెలిసి విధానమే ఆంధ్రప్రదేశ్ కు పట్టిన పెద్ద దరిద్రం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సూట్ కేసుల కంపెనీలో అన్నింటికి కూడా ఆయనే కదా సార్ రథసార్. ఎందుకు డిలే చేస్తున్నారు? ఖచ్చితంగా జరుగుతుంది సార్, అది జరగాలి. గత ప్రభుత్వంలో అందుకే ఎక్కడ కూడా కేంద్రాన్ని విమర్శించుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు సార్ వీళ్ళు. కానీ ఈ రోజు ఖచ్చితంగా అది జరుగుతుంది, అది జరగాలి. అప్పుడే ప్రజలు హర్షించారు. రవికిరణ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి అంశం నేను పేపర్లో వచ్చాక నాకేమనిపించింది అంటే, అదేంటి అదనపు ఏజీగా పనిచేసిన వారికి జీతాలు ఉంటాయి కదా, జీతాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ అదనపు డబ్బులు ఏంటి, అపీరెన్స్ డబ్బులు ఏంటి, ఇది దోపిడీ కదా అని అనిపించింది. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేశాను, జీవో నెంబర్ 163 అండి, 3 జూలై 2019 ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్. అది చదివితే దానిలో కేవలం ఎలిమెంట్స్, ఇది ట్రావెల్ ఎలిమెంట్స్, అలాగే ఆఫీస్ ఎలిమెంట్స్ ముందే ఈ రెమ్యూనరేషన్ గురించి మాత్రం 2016 ఇది 28/7/2016 జీవో నెంబర్ 219 ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని రాశారు. అదేం జీవో అని అది తీశాను. దానిలో ఏముందంటే అదనపు ఏజీలకు కానీ వాళ్ళకి జీతం ఉండదట, కేవలం అపీరెన్స్ కి, ఇది హైకోర్టులో రిట్ పెట్టించే అపీరెన్సెస్ కి పర్ అపీరెన్స్ 7,500 ఇస్తారట. అలాగే రోజుకి ఎన్ని అపీర్ అవ్వాలంటే దాని మాక్సిమం క్యాప్ కూడా ఉంది, 5 అపీరెన్స్లు మాత్రమే ఉండాలి. అలాగే సుప్రీంకోర్టులో అపీర్ అయితే రోజుకి 1,50,000. ఇలాగా అపీరెన్స్ కి ఫిక్స్ అయి ఉందండి. సో నేను మిగతా అన్ని పొందవచ్చు దగ్గర అలాగే ఇలా ఉందని చెప్పి మొత్తం చూస్తే ఆయనకి ఏ మంత్ కా మంత్ 5 లక్షలు 6 లక్షలు పెట్టుకుంటా వచ్చారు. 2021 ఏప్రిల్ నుంచి మాత్రం 14 లక్షలు 15 లక్షలు అయింది. ఇదేంటి అమాంతో 3 రెట్లు అయింది ఏంటి అని చూస్తే వాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో జీవో ఇచ్చుకున్నారు. ఇది 12/3/2021 జీవో నెంబర్ 63. దానిలో ఏమని రాశారంటే అపీరెన్స్ అమౌంట్ పెంచుకున్నారు, రోజు 7,500 నుంచి 8,500 పెంచారు. అలాగే నెంబర్ ఆఫ్ అపీరెన్సెస్ పర్ డే 5 నుంచి 8 పెంచారు. అలా తగ్గి పెంచుకున్నారు. పెంచుకొని అప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ అపీరెన్సెస్ ఎక్కువ అమౌంట్ డ్రా చేయడం అవి చేసుకుంటూ వచ్చారు. అలాగే సుప్రీంకోర్టు కూడా 2 రోజులు చేసినందుకు 3 లక్షలు. సో ఎన్ని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వాళ్ళ జీతం లేదు,
అలాగే జాస్తి నాగభూషణం గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇంకో ఏజ్, ఆయనకి కూడా చూసాను, ఆయన కూడా అలాగే ఇచ్చారా, ఆయన వేరుగా ఇచ్చారని. ఆయన కూడా అలాగే ఉంది. పర్ అపీరెన్స్ బేసిస్తే ఇలాగే 4 లక్షలు, 14, 19 లెక్కలు కూడా తీయండి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు 2014, 19 లెక్కలు కూడా తీయండి. ఎందుకంటే మనం మాట్లాడేప్పుడు సమదర్శనం ఉండాలి. మీరు సేకరించగలరు. మీరు ఇవాళ అనుకుంటే రేపు పొద్దునకి మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ డిబేట్లో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు అండ్ మహేష్ గారు, మెరుపుల మహేష్ గారు, పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారు, మస్తాన్ గారు అండ్ జగన్ సత్యనారాయణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి